హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ నాకు ఎక్కువగా మెసేజెస్ అయితే 2 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని వస్తున్నాయి. మరి ఈ రెండింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఎగ్జామ్స్ అనేటివి ఎస్జిటి ఉంటాయా, స్కూల్ అసిస్టెంట్ ఉంటాయా అని చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. అదే విధంగా కట్ ఆఫ్ ఎంత వరకు ఉండవచ్చు అంటే పలానా కేటగిరీ అంటే పలానా డిస్ట్రిక్ట్ బేస్ చేసుకొని కేటగిరీ పరంగా ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ రెండు క్వశ్చన్స్ ఎక్కువగా మెసేజెస్ వస్తున్నాయి. వీటి గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా మన యూట్యూబ్ లో ప్లేలిస్ట్ లో క్లియర్ గా మీకు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ 100% లింక్స్ ఫ్రీగా ఇచ్చాం ఫ్రెండ్స్. మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి. ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోండి. 3rd 4th ఇలా కంటిన్యూషన్ లో మీకు 10th క్లాస్ వరకు ఎస్జిటి స్టాండర్డ్ లో 9th to 10th కూడా మీకు క్లియర్ గా ప్లేలిస్ట్ లో పెట్టాము. ఎటువంటి అమౌంట్ పే చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లియర్ గా మ్యాథ్స్ వరకు ఉంటాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డైలీ ఫ్రీ క్లాసెస్ కూడా మనము ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేస్తున్నాము. ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, జాయిన్ కాగలరు. అదే విధంగా 15 రివిజన్ ఎగ్జామ్స్ బేస్ చేసుకుని కేవలము 300 రూపీస్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఈ టైంలో రివిజన్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. అందరికీ తెలిసిందే, రివిజన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎగ్జామ్స్ రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం షెడ్యూల్ వైజ్ గా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నా. సో కేవలం 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఎస్జిటి రివిజన్ టెస్ట్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి, లేదా సింప్లీ రివిజన్ టెస్ట్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, బిల్డింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. టైం పాస్ గా మెసేజ్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ కావద్దు. బిల్డింగ్ ఉంటేనే, జాయిన్ కావాలి అనుకుంటేనే నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. కేవలం 300 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. ఈ సమయంలో రివిజన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరి లేట్ చేయకుండా కంటెంట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్. సో చాలా మంది మెసేజెస్ ఇదే వస్తున్నాయి. చాలా వరకు మెసేజెస్, సార్ ఫస్ట్ ఎస్జిటి ఎగ్జామ్స్ ఉంటాయా, స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ ఉంటాయా? మనందరికీ తెలిసిందే, జూన్ 6th నుంచి జూలై 6th వరకు మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అఫీషియల్ గా ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు ఫస్ట్ ఎస్జిటి ఉంటాయా, స్కూల్ అసిస్టెంట్ ఉంటాయా అనేది క్వశ్చన్ మార్క్. నేను మళ్ళీ చెప్తున్నా. సో చాలా వరకు ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్. సో అంటే తెలియనప్పుడు మీరు ఎందుకు పెట్టారని అడగచ్చు. సో మెసేజెస్ చేస్తున్నారు ఎక్కువ మంది. చాలా వరకు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ అది ఉంటుంది ఇది ఉంటుందని చెప్తున్నారు. బట్ 100% అయితే అఫీషియల్ గా గవర్నమెంట్ మనకు హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్, 30 నుంచి డౌన్లోడ్. అంతకు ముందు ఎగ్జామ్ షెడ్యూల్ అనేది క్లియర్ గా రిలీజ్ చేస్తారు ముందు రోజు. అప్పుడు మాత్రమే మనకు ఎస్జిటి ఉంటాయా, స్కూల్ అసిస్టెంట్ ఉంటాయా అనేది తెలుస్తుంది. అప్పటి వరకు అయితే ఎవరికైతే తెలియదు. బట్ ప్రీవియస్ టెట్ 2024 మనం అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే కూటమి ప్రభుత్వమే టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాబట్టి టెట్ 2024 ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లాంగ్వేజ్ పండిట్లు పెట్టింది. ఫస్ట్ లాంగ్వేజ్ పండిట్స్ బేస్ చేసుకొని, తర్వాత ఎస్జిటి పేపర్ 1 బేస్ చేసుకొని, తర్వాత స్కూల్ అసిస్టెంట్. సో టెట్ 2024 బేస్ చేసుకొని అయితే మనకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఈ ఆర్డర్ లో జరిగింది. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ పండిట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు అవి జరిగాయి. తర్వాత ఎస్జిటి జరిగింది. తర్వాత స్కూల్ అసిస్టెంట్ జరిగింది. ఇది మనకు టెట్ 2024 మనకు కూటమి ప్రభుత్వమే టెట్ ఎగ్జామ్స్ ఈ విధంగా షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇదే షెడ్యూల్ కంటిన్యూ అవుద్దా, లేదా ఫస్ట్ ఏమైనా స్కూల్ అసిస్టెంట్ లేదా అలా జరగడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా అంటే మనకైతే తెలియదు. బట్ ఏది ఏమైనా కానివ్వండి, నేను ఒక ఫ్రెండ్ గా మీకు సలహా ఇస్తున్నాను. ఏంటి అంటే 6th మీ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ ప్రిపరేషన్ కొనసాగించుకోండి. సిలబస్ అప్పటికల్లా మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు జూన్ 6th కల్లా సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ప్రణాళిక వేసుకొని 6th లోపే మీ సిలబస్ కంప్లీట్ చేసుకొని 6th నా ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే ప్రిపరేషన్ కొనసాగించండి.
సో ఇంకా ఫస్ట్ ఎస్జిటి ఉంటుందా, స్కూల్ అసిస్టెంట్ ఉంటుందా అనేది సెకండరీ. సో 6th మీ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతోనే వెళ్తే మీరు అప్పటికల్లా ముందైతే సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోగలరు. ఒక ఫ్రెండ్ గా ఇది ఒక మంచి సలహా అయితే పాటించండి. ఇంకా ఎస్జిటి ఉంటుందా, స్కూల్ అసిస్టెంట్ ఉంటుందా అనేది మీ మైండ్ లోకి అయితే రానివ్వద్దు. ఫస్ట్ క్వశ్చన్ ఓకే. అంటే మీరు చేయాల్సింది ఏంటి, జూన్ 6th మీ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఈరోజు 18 అంటే ఇంకా ఈ మంత్ అయితే ఒక 13 days ఉందనుకోండి, తర్వాత ఒక 5 days, ఓవరాల్ గా 18 days సమయం ఉంది. ఈ 18 days మాత్రము సమయాన్ని వృధా చేయకుండా ఫోకస్. సో పాసిబిలిటీ ఉన్నంత వరకు రివిజన్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది. సో ఇది కూడా చాలా మంది, నేను మన ప్రీవియస్ వీడియోలో కూడా ఒక వీడియోలో చేశాను. సో కట్ ఆఫ్ అనేది అప్లికేషన్ల సంఖ్యను బేస్ చేసుకొని పోటీ అనేది ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా. సో అప్లికేషన్స్ చాలా వరకు వచ్చిండొచ్చు, అంటే కొన్ని కేటగిరీలకు ఎక్కువ అప్లికేషన్స్ ఉండొచ్చు, కొన్ని కేటగిరీలకు తక్కువ అప్లికేషన్స్ ఉండొచ్చు. అప్లికేషన్స్ సంఖ్య తక్కువ ఉన్నంత మాత్రాన పోటీ తక్కువ ఉంటుంది, అప్లికేషన్ సంఖ్య ఎక్కువ ఉన్నంత మాత్రాన పోటీ ఎక్కువ ఉంటుంది అనేది ఒక నెగిటివ్ ఆలోచనే ఫ్రెండ్స్. ఎప్పటికీ అప్లికేషన్ సంఖ్యను బేస్ చేసుకొని పోటీ అనేది ఉండదు. మీ జిల్లాలో మీ కేటగిరీకి మీరు అప్లై చేసేటువంటి పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉన్నాయి అనుకోండి, ఈ 30లో ఉండడానికి నువ్వు ట్రై చేయాలి అంతే. ఇంకా మిగతా అప్లికేషన్స్ సంబంధం లేదు. ఇంకా మిగతావి 2000 అప్లికేషన్స్ వచ్చాయా, 3000 అప్లికేషన్స్ వచ్చాయా, మీకు అనవసరము. నీ టార్గెట్ ఏంటి, ఈ 30లో నువ్వు ఉండేటట్టుగా ప్రణాళిక వేసుకొని ఈ 30లో నువ్వు ఉండే విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి అంతే. కానీ అప్లికేషన్ల సంఖ్యను బేస్ చేసుకొని అప్లికేషన్లు తక్కువ ఉంటే పోటీ తక్కువ ఉంటుందని కూడా అనేది మాత్రము భ్రమ. ఆ ఆలోచనలో కూడా మీరు పడద్దు. అంటే చాలా మంది కొన్ని అప్లికేషన్లు పోస్టులకి కొన్ని తక్కువ వచ్చాయి, కొన్ని కేటగిరీలకి అంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అది కాదు. మీ కేటగిరీకి 5 పోస్టులు ఉన్నాయి అనుకోండి, ఆ 5 పోస్టుల్లో కనీసం నువ్వు 5వ వాడిగానే నిలబడాలనేటువంటి ఆలోచనతో. సో 5వ వానికి ఫర్ ఎగ్జాంపుల్ 82 వచ్చాయి అనుకో, అప్రాక్సిమేట్ గా 76 వచ్చాయి అనుకో, నీకు 75 పాయింట్ సంథింగ్ వచ్చినా కానీ యూజ్లెస్సే కదా, ఉపయోగం లేదు కదా. సో ఉపయోగం లేనప్పుడు ఏం చేయాలి, ఆ 5 పోస్టులే ఉంటే ఆ 5 పోస్టులో టాప్ 5లో నువ్వు ఉండడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నానికి నువ్వేం చేస్తున్నావు అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. అంటే టాప్ 5లో ఉండాలి అంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి, ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. దానికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే సరిపోతుంది. ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. సో ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, గత 2018-19 టెట్కమ్ టీఆర్టీ బేస్ చేసుకుని ఒక్కసారి మనము ఆ రిజల్ట్ పరంగా అబ్జర్వ్ చేస్తే 2 జిల్లాలకు మాత్రము అక్కడ టెట్కమ్ టీఆర్టీ 100 మార్క్స్ కండక్ట్ చేశారు. 2 జిల్లాలకు మాత్రం ఎస్జిటి పరంగా 90+ స్కోర్ వచ్చాయి. సో 2 జిల్లాలకు మాత్రము 90+ వచ్చాయి. ఇది టాప్ మార్క్స్ అబ్జర్వ్ చేస్తే టాప్ మార్క్స్ అన్నమాట. అంటే ఇంకా టాప్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ పరంగా. ఇంకా సెకండ్ థర్డ్ అవన్నీ ఆటోమేటిక్గా 83లు 84లు 85లు అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 90లు 2 డిస్ట్రిక్ట్లకు వస్తే మిగతా 11 జిల్లాలకి, అంటే ఇప్పుడు ఉమ్మడి జిల్లాల పరంగా అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మిగతా జిల్లాలకు 84, 85 అలా టాప్ ర్యాంక్ వచ్చింది. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఇప్పుడు మనకు టెట్ స్కోర్ అనేది 20% వెయిటేజ్ అందరికీ తెలిసిందే. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 120 వచ్చాయి అనుకోండి, 120/150 ఇంటూ 20 క్యాలిక్యులేట్ చేస్తాం అనుకోండి, మీకు ఆ 20కి ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుస్తుంది. మిగతా 80 మార్క్స్ కి మీరు ఎంత స్కోర్ చేయాలి అంటే 80 మార్క్స్ కి మీ టార్గెట్ అనేది 85 పెట్టుకోండి, 65 టార్గెట్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, 65 టార్గెట్ పెట్టుకోండి. టార్గెటే మీరు 50లు 55లు పెట్టుకున్నారనుకోండి కష్టము. ఇంకోటి చెప్తున్నా, టార్గెట్ లేని ప్రిపరేషన్ కూడా చాలా వ్యర్థమే. అంటే మనం ఏదైనా ఒక గమ్యస్థానం చేరాలి అంటే సర్టెన్ టైం పీరియడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సిలబసే కంప్లీట్ చేసుకోవాలి అనుకోండి, పలానా సబ్జెక్ట్ చదువుతున్నారు అనుకోండి, నేను రేపటికల్లా కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక టార్గెట్ ఉంటేనే రేపటికి ఏ విధంగా కానీ కంప్లీట్ చేస్తావు. అంటే 1 అవర్ ఎక్స్ట్రా టైం తీసుకోనో లేదా 2 అవర్స్ ఎక్స్ట్రా టైం తీసుకున్నా కానీ రేపటికి కంప్లీట్ చేస్తావు. నీకు ఎటువంటి టైం లిమిట్ లేదు అనుకోండి, నువ్వు వారానికైనా కంప్లీట్ చేయవు, 10 days కైనా కంప్లీట్ చేయవు, 20 days కైనా కంప్లీట్ చేయవు. అందుకే ఏదైనా కానివ్వండి ఒక టైం, ఓకేనా, ఒక సర్టెన్ టైం అనేది ఎలాగనో ఇక్కడ కూడా మార్క్స్ మార్జిన్ చాలా ఇంపార్టెంట్. అంటే నీ టార్గెట్ 65 పెట్టుకో. ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నాకు 65 వస్తాయి అనేటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రయత్నించడంలో మాత్రము నువ్వు ఫెయిల్యూర్ కావద్దు అంటున్నా. సెకండరీ, జాబ్ వస్తుందా రాదనేది సెకండరీ. నువ్వు ప్రయత్నించడంలోనే ఫెయిల్యూర్ అయ్యావు అనుకో, ఇప్పుడు 65 టార్గెట్ పెట్టుకో.
ఆ టార్గెట్‌కి అనుగుణంగా ప్రిపేర్ కా. అంటే ప్రయత్నించు. ఈ ప్రయత్నించడంలోనే నువ్వు ఫెయిల్యూర్ అయ్యావనుకో సక్సెస్ కావడం చాలా కష్టము. అందుకే ముందు నువ్వు ప్రయత్నించడంలో ఫెయిల్యూర్ కావద్దు. ప్రయత్నించడంలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫెయిల్యూర్ కావద్దు. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఫెయిల్యూర్ కావో ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది నీ వెంట వస్తుంది. 100% వస్తుంది. సో నువ్వు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు 65 వస్తాయా? ఇంత నేను సాధించగలనా? ఇలాంటి క్వెషన్ మార్కులు వేసుకుంటే ఎవరేం చేయలేరు. ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఎప్పుడైతే నిన్ను నీవు నమ్ముకుంటావో అక్కడే 50% సక్సెస్ అయినట్టే. నిన్ను నీవు ఎప్పుడైతే నమ్ముకోలేదు అనుకోండి, సో క్వెషన్ మార్కులు నీ దగ్గర నుంచి బాగా రైజ్ అవుతాయి. సో క్వెషన్ మార్కులు రైజ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా నెగెటివ్ థాట్స్ అనేటివి క్రియేట్ అయినప్పుడు ఫెయిల్యూర్‌కి ఎక్కువగా అయితే అవకాశం అయితే ఉంటుంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా. సో ఎప్పటికీ క్వెషన్ మార్క్‌కు దారి ఇవ్వద్దు. ప్రయత్నించు. ప్రయత్నించు. మళ్ళీ ప్రయత్నించు. అంటే ఈ 65 రావడానికి ఉండేది 20 డేసే సమయము. అందరికి ఉండేది 20 డేసే. సో నీకు ఒక్కరికే కాదు. అందరికి ఉండేది 20 డేసే కాబట్టి ఈ ఉన్న సమయాన్ని కానివ్వండి పర్ఫెక్ట్‌గా వినియోగించుకుంటే 100% అయితే సక్సెస్ అయితే సాధించగలము. 65 ఒకవేళ టెట్‌లో మీకు 13, 15 వచ్చినాయి అనుకోండి. ఒక 13, 12 వచ్చాయనుకోండి 77. సో అది ఏ కేటగిరీ అయినా కానివ్వండి. సో మీరు బెటర్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. ఒక మార్క్ ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ 0.5 మార్క్స్ తక్కువ వచ్చినా కానీ నువ్వు జాబ్ నష్టపోతావు. సో 0.5 మార్క్స్‌తో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. 0.5 మార్క్స్ కూడా. అంటే టెట్ కాదు ఇది. టెట్‌లో ఒక మార్క్ తక్కువ వచ్చినా పర్లేదులే. 2 మార్కులు తక్కువ వచ్చినా పర్లేదులే. టెట్ క్వాలిఫై అవ్వు. జనరల్ కేటగిరీ 90 వచ్చినాయి. 95 వచ్చినాయి ఇంకొకరికి. పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి. కానీ డిఎస్సిలో ఒకరికి 67 ఇంకొకరికి 67.5 వచ్చినా కానీ 67.5 వచ్చిన వాళ్ళకు జాబ్ వచ్చి ఉండొచ్చు. 67 వచ్చిన వాళ్ళకు జాబ్ రాకుండా కూడా ఉండొచ్చు. అంటే ఆ 5.5 మార్క్స్ కూడా చాలా చాలా కీలకము. అందుకే ఎగ్జామ్స్ రాస్తే మీరు మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు? కొందరు చాలా వరకు తెలిసి తప్పులు చేసింటారు. మీరు టెట్‌లో అనుభవించింటారు. పక్కాగా ప్రతి క్యాండిడేట్ అనుభవించింటారు. సో టెట్‌లో మీరు తెలిసి తప్పులు చేసింటారు. అలా తెలిసి తప్పులు చేయొద్దు. అవి చేయకుండా ఆ తెలిసి తప్పులు చేయడం ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త పడతావో సో కొంచెం పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఎప్పటికీ మనము తెలిసినవి తప్పులు చేయకూడదు. సెకండ్ వన్ క్వశ్చన్ క్షుణ్ణంగా చదవాలి. క్వశ్చన్ చదివేదాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ అనేది ఆలోచించాలి. చాలా వరకు కొందరు అతి ఉత్సాహం అంటారు చూడండి. సో తెలిసిన క్వశ్చన్ అనుకోండి అతి ఉత్సాహంతో కానివ్వండి, సో తెలిసిన పదాలు అనుకోండి అతి ఉత్సాహంతో కానివ్వండి మనం వెంటనే ఆన్సర్ టిక్కేస్తాం అనమాట. సో క్వశ్చన్ క్లియర్గా చదవండి. ఎందుకంటే టెట్ అంత ఈజీగా డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఉండదు. సో టెట్ అంత ఈజీగా అయితే డిఎస్సి క్వశ్చన్ పేపర్ అంత డైరెక్ట్గా అయితే ఇవ్వడు. సో ఇక్కడ కొంచెం క్రిటికల్గానే క్వశ్చన్ ఉంటుంది కాబట్టి మీరు క్వశ్చన్ క్లియర్గా చదివిన తర్వాత ఆన్సర్ చేస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది దానిపైన వస్తుంది. అందుకే ఈ 20 డేస్లో కనీసం రోజుకి 1 అవర్ 2 అవర్ అయినా కానివ్వండి ఎగ్జామ్ రాయడం అయితే అలవాటు చేసుకున్నది. మంది అని కాదు, నేను మంది అని ఎప్పటికీ చెప్పను. నేను మావే రివిజన్ టెస్ట్ ఎగ్జామ్ రాయండి నేను ఎప్పటికీ చెప్పను. మీరు ఎవరిదైనా తీసుకోండి, ఏ పబ్లిషర్స్ అయినా తీసుకోండి, ఎక్కడైనా జాయిన్ అవ్వండి, మీ ఇష్టము. సో ఎక్కడైనా ఏదైనా బుక్ స్టాల్స్లో లేదా మోడల్ పేపర్స్ దొరికినా అవైనా ప్రాక్టీస్ చేయండి. బట్ ఎగ్జామ్ రాయడం మాత్రము మిస్ చెయ్యొద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా. సో ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ అనేది దాన్ని పక్కన పెట్టేసేయండి. మీరు ఒక టార్గెట్ పెట్టుకొని చదవండి. నేను చెప్పాను కదా ఒక 65 టార్గెట్ పెట్టుకోండి. 80కి అది ఏ కేటగిరీ అయినా కానివ్వండి. సో 80కి 65 టార్గెట్ పెట్టుకొని సో ఆ టార్గెట్ని రీచ్ చేయడానికి 100% అయితే ఎఫర్ట్ పెట్టు. ప్రయత్నించడంలో మాత్రం ఫెయిల్యూర్ కావద్దు. ఖచ్చితంగా నువ్వు విజయం అయితే 100% అయితే సాధిస్తావు. ఇది ఒక చిన్న సలహా. అంటే ఈ 2 క్వశ్చన్లకు సరైనటువంటి ఆన్సర్లు లేవు. సరైనటువంటి ఆన్సర్లు లేని వాటికి మనం 100% ఆన్సర్ ఇవ్వలేము. అంటే ఇక్కడ ఎస్జిటి ఉంటుందా ఎస్సీ ఉంటుందా అంటే చెప్పనికి లేదు. అది గవర్నమెంట్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే మీ కేటగిరీ మీ జిల్లాలో మీ చదివే పిల్లలు ఎలా ఉన్నారో మనకేం తెలుసు. సో చదివే పిల్లలు ఎలా ఉన్నారో మనకు తెలియదు. సో ఎలా చదువుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకు స్కోర్స్ టెట్ ఏ విధంగా వచ్చాయో తెలియదు. వాళ్ళు డిఎస్సి ఏ విధంగా కష్టపడుతున్నారో తెలియనప్పుడు మనకు ప్రీవియస్ 75 వచ్చింది కదా ఇప్పుడు 75 వస్తుందని మనం చెప్పడానికి లేదు. అంతకుముందు టెట్లో 130 హైయెస్ట్ అయితే మన 150 కూడా వచ్చాయి. అంటే మనం ఇంత అని టార్గెట్ ఎవ్వరు చెప్పలేరు కాబట్టి బట్ ఒక హై స్టాండర్డ్ ఒక హై మార్క్ పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. పక్కాగా విజయం అయితే సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా రివిజన్ టెస్ట్ రాయాలి అనుకుంటే మాత్రము నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.